బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లోని చందానగర్లో ఉన్న పిఆర్కే హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. ట్రీట్మెంట్ కోసం వచ్చిన 21 ఏళ్ల ఒక యువతి మృతి చెందింది. ఛాతీ నొప్పితో ఈ నెల 11న ఆమె పిఆర్కే హాస్పిటల్లో చేరింది. గాయత్రి హాస్పిటల్లో 11న చేరిన తర్వాత స్టంట్ వేసి ఫ్యామిలీకి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాని తర్వాత ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు అక్కడ ఉన్న డాక్టర్లు. మొదటగా స్టంట్ వేశారంట. దాని తర్వాత ఒక ఓపెన్ హార్ట్ సర్జరీని కూడా ఫ్యామిలీకి అసలు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేసారు. దాని తర్వాత ఈ నెల 14న గాయత్రికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత ఆ సర్జరీ తర్వాత గాయత్రిని చూసేందుకు మరి ఫ్యామిలీ మెంబర్స్కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. సాధారణంగా ఎలాంటి సర్జరీ అయినా కొంతసేపు ఐసీయూలోనే వాళ్ళని ఉంచుతారు, కొన్ని గంటలు. అంటే ఆ గాయం కొంత మానే సమయానికి దాని తర్వాత అంటే అలాగే వాళ్ళకి అనెస్థీషియా ఇస్తారు. ఆ అనెస్థీషియా ఆ మత్తు దిగిపోయి వాళ్ళు కొంత స్పృహలోకి వచ్చిన సమయానికి కుటుంబ సభ్యులకి చూసే అవకాశాన్ని ఇస్తారు. కానీ ఇక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత అసలు గాయత్రిని కుటుంబ సభ్యులకు బంధువులకి అసలు చూపించలేదు. పరిస్థితి విషమించింది. గాయత్రి ఆ ఓపెన్ హార్ట్ సర్జరీలోనే చనిపోయింది అంటూ బంధువులు చెప్తున్నారు. తమకు వెంటనే ఏ విషయం చెప్పలేదు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నామని చెప్పలేదు. సర్జరీ చేసే సమయంలో గాయత్రి చనిపోయిందని చెప్పలేదు. మరీ విడ్డూరం ఏంటంటే ఈ విషయంలో ఆ యువతి గాయత్రి చనిపోయిన తర్వాత బంధువులకి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా రాత్రికి రాత్రే మృతదేహాన్ని హాస్పిటల్ నుంచి తరలించే ప్రయత్నం కూడా చేశారు అంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. మరి గాయత్రి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమా? ఆసుపత్రి ఎదుట ప్రస్తుతానికి బంధువులు ఆందోళనకు దిగారు. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి 21 సంవత్సరాల యువతికి అసలు స్టంట్ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది మొదటగా? దాని తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సీన్ లాగా తలపిస్తుంది. 21 సంవత్సరాలకి ఎవరికి హార్ట్ సర్జరీస్ కానీ ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానీ స్టంట్స్ వేయాల్సిన అవసరం ఉండదు. ఛాతీ నొప్పి అని వెళ్తే హాస్పిటల్ వాళ్ళు బిల్లు వసూలు చేద్దామన్న ఉద్దేశంతోనే ఇలాంటి పనికి పూనుకున్నారా? ఒకసారి హాస్పిటల్ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఒక్కసారి మొదటగా చూసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా బంధువులు ఏం మాట్లాడుతున్నారో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట హాస్పిటల్ దగ్గర ఉన్న పరిస్థితులు చూసే ప్రయత్నం చేద్దాం. కుటుంబ సభ్యులు ఏం జరిగింది, అసలు ఆ 21 సంవత్సరాల యువతికి ఛాతీ నొప్పి అని వెళ్ళిన తర్వాత సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏం జరిగాయి అనేది ఒకసారి ఆ కుటుంబ సభ్యుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు నరేందర్ గౌడ్, రైకుల్పల్లి విలేజ్ నుంచి వచ్చినాము. మా అన్న కూతురికి ఓపెన్ సర్జరీ కావాలంటే తీసుకొచ్చినాము. నేను ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్ ఓకే అన్నాడు. అని మాకు 11 గంటల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై ఇవ్వలేడు. తీరా చూస్తే చనిపోయిందని చెప్పి 6:37కి చెప్పారు. ఇదేంటి పరిస్థితి అంటే సరే పాప అయితే పోయింది కదా, మేనేజ్మెంట్ పిలిపిమంటే ఇప్పటిదాకా మేనేజ్మెంట్ పిలిపించడం లేదు. పోలీసు వారి విధంగా మేనేజ్మెంట్ సహకరిస్తున్న చిన్న డౌట్ అనిపిస్తుంది. మాకు తగిన న్యాయం జరగాలని చెప్పి ఇప్పటిదాకా మాట్లాడినాము. వాళ్ళు ఎలాంటి స్పందన లేదు మేనేజ్మెంట్. కాబట్టి మీ మీడియా మొత్తం ఏం ప్రాబ్లంతో జాయిన్ అయింది? ఆమెకు ఓపెన్ సర్జరీ కావాలని చెప్పాడు.
డాక్టర్ మళ్ళీ నైట్లో డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినాము. ఎన్ని డబ్బులు కట్టారు మొత్తం? 9 లక్షల రూపాయలు నగదు కట్టేసాం నైట్లో. తెల్లారి మళ్ళీ రీ ఆపరేషన్ చేయాలని చెప్పి లోపల తీసుకెళ్ళిన తర్వాత 11 గంటల నుంచి ఆమె ఎలాంటి స్పందన లేదు. అయినా మాకు ఎవరు లోపలికి లేదు. రవీంద్ర డాక్టర్ రాజు గారు ఇప్పటి వరకు హాస్పిటల్లో లేడు, మాకు ఎలాంటి రిప్లై ఇవ్వలేడు. 11 గంటలకు అందరికీ ఓకే డన్ ఆపరేషన్ సక్సెస్ అయిందని వెళ్ళిపోయాడు. ఇప్పటిదాకా వెళ్ళిపోయి వెయిట్ చేస్తే మేనేజ్మెంట్ లేదు, డాక్టర్ లేడు. నైట్ డ్యూటీలో ఉన్న నర్సులు నిలిపిమని నర్సు పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళకి వెళ్ళిపోయలేరు. ఇప్పటి వరకు మాకు తగిన న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాం సార్. డెడ్ బాడీని మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా మేము ఎవరు భర్త కానీ తల్లి కానీ తండ్రి కానీ ఎవరు సంతకం లేకుండా దొంగచాటు నా బ్యాక్ సైడ్ లా అంబులెన్స్ లో డెడ్ బాడీ పెట్టడం జరిగింది. మా పిల్లలు వెళ్ళి చూసిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళకి చెప్తే అప్పుడు డెడ్ బాడీ తీసుకొచ్చి లోపల పెట్టారు. ఇంత అన్యాయం జరుగుతుంది హాస్పిటల్లో కాబట్టి ప్రతి నాలాంటి వాళ్ళకి ఎవరు మోసపోవద్దని ప్రతి ఒక్కరికి మీ మీడియా తరఫున మా అందరికి న్యాయం జరగాలని. ఇప్పుడు అమ్మాయి అయితే రాలేదు కాబట్టి మాకు ఏదైనా పరిష్కారం కావాలని పోరాటం చేస్తున్నాం. ఏం చెప్పిర్రు చెప్తే హాస్పిటల్ దొరికొచ్చిర్రు. మా ఆయన మట్టి సిద్ధిగం నుంచి ఫోన్ చేసి దొరికొచ్చిర్రు. దొరికొస్తే ఇంటి నుంచి వేస్తామన్నారు. స్టంట్ వేస్తారేమో బెలూన్ వేస్తారేమో అని వచ్చి రాదు. బెలూన్ ఏమో బెలూన్ వేస్తే మళ్ళీ కాకపోతే మళ్ళా ఇది సర్జరీ చేస్తాం. సర్జరీ అన్నారు వాళ్ళు దిగుర ఇప్పుడే ఒక సర్జరీ చేస్తామన్నారు. డాక్టర్ చెప్పి ఒకసారి సర్జరీ చెప్పారు దిగుర అప్పుడు సరే చేపిస్తాను. కానీ డాక్టర్ ఈడ చేసినోడు బ్లడ్ ఎట్లా బ్లాక్ అవుతుంది ఆపరేషన్ చేసినాక బ్లడ్ బ్లాక్ అయింది. కానీ మళ్ళీ హార్ట్ మళ్ళీ ఎందుకు చేసిండు సర్జరీ? రాత్రి కళ్ళు తెరిచింది, ఈ టైం కళ్ళు చూసిందంట. మళ్ళీ నైట్లో ఎగిరి పడ్డదంట. అప్పుడే పోయింది. అప్పుడు ఎవరు లేనట్టున్నారు వాళ్ళ ఇంట్లో మంది వాడ వాళ్ళు ఎవరు లేనట్టున్నారు. ఎవరు లేకనే అట్లా అయింది. డెలివరీ టైంలా నాకు నమ్మకం ఇవ్వలేరు. సరే సార్ దేవుని భారం వేసి సంతకం పెట్టిన అసలు బతికొచ్చింది నా బిడ్డ. అందరు ఉంటేనే ఇంజక్షన్ ఇచ్చిర్రు. మళ్ళీ బాలాజీలా అప్పుడు ఏ ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఎట్లా అసలు అప్పుడు నాకు నమ్మకం వేయలేదు నా పిల్ల మీద. అప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు ఎట్లా ఇట్లా అయితే పొట్టలు వేసుకున్నాడు. ఇప్పుడు ఎట్లా అవుతుంది? పొట్టలు వేసుకున్నాడు. ఎట్లా చేస్తాడు? ఎన్నిసార్లు మత్తిస్తారు? 8 గంటల నుంచి మత్తులు ఎంత ఇప్పటిదాకా మత్తులనే ఉన్నానని చెప్పిర్రు. నేను పోయి పట్టుకొని చూసిన చేతులు చల్లగా ఉన్నాయి, కాళ్ళు చల్లగా ఉన్నాయి. అంటే ఐసీలు ఉన్నందుకు చల్లగా ఉంటాయి అన్నారు. కళ్ళల్లో గుడ్డు నీళ్ళు ఉన్నాయి. ఇచ్చిన మమ్మీ లేవబెట్టా మమ్మీ లేవబెట్టండి. ఏమీ లేదు చెప్పొచ్చు కదా అప్పుడన్నా మరి అయిపోయిందని. గంగారాకి వచ్చి మా శివరాజు కాక వచ్చి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి డాక్టర్ కు ఫోన్ చేస్తే అప్పుడు చెప్పిర్రు మాకు ఒక్కదాకా తెలియదు. అప్పుడు చెప్పిర్రు ఆపరేషన్ చేసినందుకు బ్లడ్ ఎందుకు చేస్తే బీపీ పెరుగుతుందంట. మేము రాకముందే ఆపరేషన్ చేసిన అది చేయను సర్జరీ వచ్చి నాకు ఆగనుంటే నువ్వు ఎందుకు ఇచ్చినావు? మళ్ళీ రాత్రి మధ్య ఎందుకు ఇచ్చినావు? అందరిని పిలువనుంటే నువ్వు అందరిని పిలిచి అడగనుంటివి, అందరితో మాట్లాడనుంటివి, అందరితో ఆపరేషన్ చేసినాక తీసుకోవద్దు. బ్యాండేజ్ చేసిర్రు. బ్యాండేజ్ ఎందుకు వేసిర్రు అని మళ్ళీ అన్నాడు. చెప్పొచ్చు కదా. అందులో పోయినాక కళ్ళు తెచ్చి కళ్ళగా నీళ్ళు ఉన్నాయి. అంటే మాకు చదువు రాదనే కదా చెప్పలేవు. 2 సార్లు పంపించింది, 2 సార్లు వైపు చూసిన. ఎందుకు ఇట్లా చేసిరు? ఇంత మోసం ఎందుకు చేసింది నా పిల్లని? ఒక బిడ్డ ఏం చెప్పిర్రు చెప్తే హాస్పిటల్ దొరికొచ్చిర్రు. మా ఆయన మట్టి సిద్ధిగం నుంచి ఇది ఖరాబ్ అయితే ఆలోచన లేదా సార్? చూపిస్తలేదు కదా ఖాళీ మాకు గిడు ఉన్నదని కూడా చూపిస్తలేదు మాకు. గిడు ఉన్నది మరి ఎట్లా? ఐసులు లేకుండా ఒక మాట చెప్తాను. ఇదంతా గాలిలా చదువుకోలేదా మా దగ్గర పిల్లలు? మీ దగ్గర ఉండాలి. ఒక్కరు రాలేరు హాస్పిటల్ కి సంబంధించి కిందికి వచ్చి ఒక్కరు మాట్లాడలేరు ఇప్పుడు దాకా తోలుకోతుడు పైకి తోలుకోతుడు కిందికి తోలుకోతుడు మేము ఇడికి వచ్చి రైట్. కుటుంబ సభ్యులు ఛాతి నొప్పి అని జాయిన్ అయ్యాము. దాని తర్వాత మొదట స్టంట్ వేశారు. స్టంట్ తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నామని మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు.
ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు? దాని తర్వాత 11:30 ఆ సమయానికి వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయింది అంటూ చెప్పారు. దాని తర్వాత రాత్రి వరకు ఆ గాయత్రిని బంధువులు చూసే అనుమతి ఇవ్వలేదు. దాని తర్వాత తను చనిపోయింది అన్న ఇన్ఫర్మేషన్ కూడా దాచిపెట్టారు. మృతదేహాన్ని కూడా తరలించే ప్రయత్నం చేశారు అంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకుందాం. మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, ఏంటి ప్రస్తుతానికి హాస్పిటల్కి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి కేసు ఏమైనా నమోదు చేశారా? థ్యాంక్ యూ. ఏదైతే నిన్న రాత్రి హైదరాబాద్ చందనార్లో పిఆర్కే హాస్పిటల్ దారుణం జరిగింది. ఏదైతే 20 ఏళ్ల యువతి దానికి సంబంధించి గుండె నొప్పి రావడంతో ఛాతీలో నొప్పి రావడంతో ఈ నెల 11 హాస్పిటల్లో చేరిన గాయత్రికి సంబంధించి స్టంట్ వేస్తామని చెప్పేసి ఫ్యామిలీకి చెప్పకుండా ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. సో ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత కూడా 14వ తారీఖు, ఈ నెల 14వ తారీఖు కూడా ఆపరేషన్ సక్సెస్ అయింది అంటూ బంధువులు నమ్మించే ప్రయత్నం చేశారు. తర్వాత బంధువులు చూడడానికి సార్ మరి ఆపరేషన్ సక్సెస్ అయింది కదా, మేము పేషెంట్ ని చూస్తామని చెప్తే కూడా బంధువుల్ని కూడా అనుమతించలేదంటూ మాపోయారు. సో తర్వాత పేషెంట్ పరిస్థితి విషమంగా ఉంది, చనిపోయిందంటూ మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఏదైతే సినీ పక్షులు ఏదైతే మనం రెగ్యులర్ గా సినిమాలలో చూస్తుంటాం, సో సినిమాలో జరిగినట్టుగానే ఒక డ్రామా అంతా కూడా ప్లే చేశారని చెప్పేసి బంధువులు చెప్పడం జరిగింది. సో బంధువులు కూడా ఎప్పుడైతే గాయత్రి మరణించిందని చెప్పడంతోనే బంధువులు పెద్ద ఎత్తున కూడా హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సో పోలీసులు కూడా వచ్చి శాంతింపజేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము, దానికి సంబంధించి కేసు కూడా నమోదు చేసుకొని హాస్పిటల్ మీద చర్యలు తీసుకుంటాం, నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి చెప్పించిన తర్వాత కూడా బంధువులు బంధువులు కూడా ఇంకా ఆందోళన చేస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఇటీవల కాలంలో హాస్పిటల్లో ఇలాంటి ఘటనలు రెగ్యులర్ గా జరుగుతున్నాయి. సో ఆపరేషన్లు వికటించి అయితే చాలా మంది కూడా చనిపోవడం జరుగుతుంది. హలో, రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద పిఆర్కే ఆసుపత్రికి ఛాతీ నొప్పి అని ఒక యువతి అక్కడ వెళ్ళిన తర్వాత మొదట స్టంట్ వేశారు. దాని తర్వాత బంధువులకి చెప్పా పెట్టకుండా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం ఏంటంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. మరో పక్కన సర్జరీ సమయంలోనే గాయత్రి చనిపోయినా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ బంధువులకు ఇవ్వకపోవడం, అలాగే మృతదేహాన్ని కూడా చెప్పా పెట్టకుండా తరలించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ బంధువులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరి పోలీసులు మేము కేసు నమోదు చేస్తున్నాము, తగిన శిక్ష వేస్తాము వాళ్ళందరికీ కూడా అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.